చాలా ఇయర్స్ అయింది కిక్కర్తో స్టార్ట్ చేసి కొత్తగా ఉండేది. యమహా ఆల్బా 106 ఇది ఎన్నో ఇయర్స్ అయిపోయిందండి. ఇప్పుడు యాక్చువల్గా 15 years తర్వాత రెన్యూ అంతా చేసిన. ఇది ఒకటి నేను గేర్లు ఇంకా ఉండేది 5వ గేర్ 6వ గేర్ అనుకుంటుండే. 4కే అయిపోతా ఉండేది. నాది యాక్చువల్గా ఇది ఫస్ట్ బైక్. నేను బైక్ నేర్చుకునిందే దీంతో. ఇంకా డైరెక్ట్ స్కూటర్ అంతా ఏం లే, డైరెక్ట్ ఫస్ట్ నేర్చుకున్న బైక్ ఇది నేర్చుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ గేర్లు ఇది నేర్చుకొని ఫస్ట్ తోలుతా. నేను సైకిల్ నేర్చుకొని పక్కన మట్టి ఉంటే ఆపేది తెలియదు, బ్రేక్ వేసి దూకేస్తా ఉన్నా మట్టి మీద. అంటే అంత హైట్ లేదు అప్పుడు నేర్చుకున్నా. మళ్ళీ బైక్ నేర్చుకున్నప్పుడు అంతగా ఏమి ఓకే హైట్ పెరిగిపోయినా వెయిట్ ఉన్నాను, ఇది మెయింటైన్ చేసేకి ఈజీగా ఉండింది. ప్లస్ నేను దీనికన్నా ఎక్కువ బరువు ఉన్నా కాబట్టి ఈజీగా మేనేజ్ చేసేసాను. ఇక అంత వెయిట్ ఏం తెలియదు. ఇంకా ఏం ప్రాబ్లం లేకుండా ఆపేది, గేర్లు మార్చేది అంతా కూడా నేర్చుకునేసిన ఈజీగానే. పెద్దగా ఏం కష్టపడలే. సైకిల్ ఎక్కువ కష్టపడినా, బైక్ నేర్చుకున్నప్పుడు ఏం పెద్దగా కష్టపడలే. జస్ట్ ఇది చాలా ఇయర్స్ అయింది, ఇంకా పని చేస్తూ ఉంది. పడుండదు ఊరికే ఎవరు వాడకుండా. సర్లే వీడియో చేద్దామనేసి ఎత్తుకున్నా. బాగుంది ఫీల్. చాలా ఇయర్స్ తర్వాత అది కూడా నా బండి ఎత్తుకొని ఇది ఎత్తే అసలు వెయిట్ లెస్గా ఎండ్రాయిడ్ బొమ్మలాగా ఉంది అనుకుంటాడు. కానీ ఇదే నా గేర్లో ఏంటో ఇంకో గేర్ వేద్దాం అని పోతా ఉంటాడు. గేర్ లేవు, అయిపోయింది 4 గేర్లకే. మోస్ట్లీ కంప్యూటర్ వెహికలే కదా, ఇంకా స్పీడ్ పోయేది లేదు. స్పీడ్ పోతుంది కానీ ఇది మెయిన్ స్పీడోమీటర్ లేదు, పెట్రోల్ ఎంత ఉందో తెలియదు, ఇది సెల్ఫ్ స్టార్ట్ లేదు, ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని వచ్చేసినాయి అనమాట. ఇది కూడా ఓడోమీటర్ కూడా ఆగిపోయింది, ఎప్పుడో ఆగిపోయింది అది. కానీ అసలు 17 years అయింది, 16 years అయింది. అసలు ఇంకా కూడా పని చేస్తా ఉంది. మెయిన్ ఇంజిన్ చాలా ప్రాబ్లమ్స్ అంతా వచ్చినాయి. ఇంకా ఫ్యూయల్ది దానికి చారిపోవడము, ఇది అలాగా చోక్ వేసి ఆన్ చేయాలి. ఇది మెయిన్ నాకు. ఇప్పుడు మనకైతే ఏంది చోకులు అలవాట్లే, ముందంతా చోకులు వేసి ఆన్ చేయాల్సి వస్తా ఉంది బండ్లు, సగం బండ్లు. అసలు ఇది కూడా అంతే, ఇప్పుడు ఆగిపోయిందంటే చోక్ వేసి ఆన్ చేయాలి, దానికి పెట్రోల్ రీచ్ అవుతుంది సరిగ్గా. పెట్రోల్ అయిపోయిందంటే కూడా చిన్నప్పుడు అదే నేర్పించేది. పెట్రోల్ అయిపోయిందంటే చోక్ వేయరా, కొంచెం దూరం పోతుంది పెట్రోల్ బంక్ వరకు. అందరూ నేర్పించింది అట్లే చిన్నప్పుడు. చోక్ పేరు వల్ల ఉంది చోక్ అని. దానికి చోక్ చేస్తా ఉన్నాం బండిని. కంప్యూటర్ వెహికల్స్, మా కంప్యూటర్ బైక్స్ అంతా తోలేకి సిటీకి అదంతా పర్ఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇది వెయిట్ లెస్గా ఉంటుంది, ఆడన్నా టకటకాని తిప్పేయచ్చు. మనకి స్కూటర్కి కొంచెం ఏరోడైనమిక్లీ ఇది తయారు చేసి ఉండరు, బదులు గ్యాప్ ఇదంతా ఉంటుంది. మనకి ఇది బైక్ బాగుంటుంది, స్టేబుల్గా ఉంటుంది, వెయిట్ లెస్గా ఉంటుంది. కాబట్టి ఇది నాకు ఇదైతే నేను ఆల్మోస్ట్ ఏ మీటర్లు ఏమి లేదు కాబట్టి డర్ట్ బైక్ ఫీల్ వస్తాను. డర్ట్ బైక్ మీటర్లు ఏమీ లేదు, డైరెక్ట్గా బండి ఎత్తుకొని తోలుతాను. పెట్రోల్ అయితే కూడా తక్కువ ఉందా ఎక్కువ ఉందా కూడా తెలియదు, ఆ రేంజ్లో ఉండేది. ఇది వెయిట్ లెస్గా ఉంది కానీ స్టేబుల్గానే ఉంది. టైర్లు భలే సన్నగా ఉండేది. నా టైర్లు చూస్తే సైకిల్ టైర్ లాగా ఉండేది. కానీ సస్పెన్షన్ బాగుంది. మెయిన్ అదే కంప్యూటర్ వెహికల్స్కి అదే కదా ఇంపార్టెంట్. కంఫర్ట్ కావాలి. అందరూ బ్యాడ్ రోడ్స్లో తోలుతారు, విలేజ్లు ఎత్తుకొని పోతారు. యాక్చువల్గా ఇదంతా అదే కంప్యూటర్ వెహికల్స్. చాలా మంది టూరింగ్ కూడా చేస్తూ ఉంటారు కదా, స్ప్లెండర్లు ఎత్తుకొని ఇది ఎత్తుకొని. అర్థమవుతుంది, కంఫర్ట్ ఉంది. కంఫర్ట్ ఉంటే మనకి అంత దూరం మనం వెళ్ళిపోవచ్చు. జస్ట్ స్లోగా వెళ్ళాలంతే. ఇది నాకు స్పీడ్ కూడా తెలియదు, 30-40 పోతా ఉంటాను. కానీ బాగా ఓపిక ఉండాలన్నమాట, మెల్లి పోతా ఉంటే. కానీ అదే 4th గేర్లో కూడా 10-20 కూడా లాగేస్తా ఉంది. టార్క్ బాగుంది. దీని గేర్లు సంబంధం ఆటోమేటిక్ లాగా ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏం చేసి పోతా ఉండేది. ఫస్ట్ గేర్లు ఏం పెట్టిన అవసరం లే. మళ్ళీ ట్రాఫిక్లో ఆగిపోయే రేంజ్కి రాకపోతే కానీ అవసరం లే గేర్ డౌన్ చేసేదంతా. చూద్దాం 4thలోనే తిప్పేది, 4thలోనే యాక్సిలరేట్ చేస్తాం, ఏం ప్రాబ్లం రాకుండా చూస్తాం. కొంచెం ముక్కింది. 3rdలో ఏం ప్రాబ్లం లే. 3rdలో చూడండి, 3rd టర్న్లో కూడా వెళ్ళిపోయింది. ఇది ఇంకా ఎట్టుండదు, అదే 2 పక్కల గేర్ మార్చేది ఉంటుంది కదా పాతకాలందే. నాకు అలా ఇట్ట అలవాటు అయిపోయింది కదా కాలుతో ఎత్తేదే. నేను ఇది కూడా అట్నే ఎత్తేస్తూ ఉంటాను. బాగుంది, అందుకే ఎగరేయడంలే, కొంచెం స్టేబుల్గా ఉంది. జస్ట్ మరీ వెయిట్లెస్గా ఉంది కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గుతుంది హైవేలో అంతా పోయిన బట్టి. కొట్టింది కాలికి. ఈ సౌండ్ చూస్తే మరి ఫస్ట్ గేర్లో మొక్కుతా ఉంది, సెకండ్ గేర్లో మొక్కుతా ఉంది అనుకుంటుండ. 3rd గేర్. దీనికి మ్యాక్సిమం పైకి వెళ్ళిపోలేవు.
టాప్ గేర్కి వెళ్ళిపోయేసేది వాళ్ళే. ఓకే ఫోర్త్, ఓకే నేను సెకండ్లో ఉండేదిలే. అదే టాప్ గేర్లో ఉంటే కొంచెం రిలాక్స్డ్గా ఉంది, ప్రతి గేర్లో కొంచెం ముక్తా ఉంది. కమాన్ పుష్ చేయను ఫోర్త్ గేర్కి ఫిఫ్త్ గేర్కి అనేసి. మట్టి ఇదే అదే మడ్ గార్డ్ యాక్చువల్ నాదానికన్నా చిన్నగా అనిపిస్తుంది నాకు, ఎంత కొట్టిందంటే. అదేందో ఆ మడ్ గార్డు పెద్దదానికి ఇస్తే ఏం ప్రాబ్లము, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ లాగా పెద్ద మడ్ గార్డులు ఇస్తే కంఫర్టబుల్గా తోలుకోవచ్చు కదా. వీళ్ళు పిల్లలు నాకు భయం, వాళ్ళు సడసడగా పరిగెత్తారు, ఆడుకుంటూ ఉంటారు. జాగ్రత్తరా మీ లైఫ్లే. బాగుంది, బ్యాడ్ రోడ్లో కూడా ఏ ప్రాబ్లం లే, కంఫర్టబుల్గా. మాటి క్లచ్ చేతికి పోతా ఉంది, గేర్ మరి ఆడు లేదు, గేర్ లేదు, పవర్ లేదు, లాగడం లేదు. ఆడు గేర్ ఉండి పవర్ ఉంటే అన్న చేయించాడు, పవర్ లేదు ఆడ, ఏం లాగేది. యో ఏం రోడ్ ఇదే, సౌండ్ వస్తుంది తగలతడపడబాని. ఇంకా పుష్ చేయాలని వస్తుంది నాకు. ఆ లాంగ్ గేరింగ్ అలవాటు అయిపోయినా, అదే ఈ షార్ట్ గేరింగ్స్ ఓకే ఫస్ట్ తొందరగా గేర్ వేసి టాప్ గేర్ వేసి స్పీడ్ పోగడేసి, ఈ స్పీడ్ నువ్వు పోలేవు తట్టుకో. ఇంజిన్ అట్లా డిజైన్ చేసి ఉన్నారు, గేరింగ్ ఫాస్ట్గా టకటక పోయేసి ఫాస్ట్ పోడేది, ఆడిపోనే కదా. ఇది అంత పెద్ద గొంతులు కొంచెం మరీ అంటే ముక్కుతుంది. రోడ్లు మొత్తం ఇట్నే ఉన్నాయి. ఈ బండికి టెస్ట్ అనమాట ఈరోజు. ఎట్టో డర్ట్ బైక్ అన్నా కదా, డర్ట్ బైక్ స్టంట్స్ చేపిస్తుండదు. మన రోడ్లు టెస్ట్ చేయమని రోడ్లు ఇవన్నీ. ఇంకా మైలేజ్ కూడా హెవీగా వస్తుంది, కంప్యూటర్ కాబట్టి 106cc కాబట్టి ఇంకా ఎక్కువ రావచ్చు. ఎల్సార్ వస్తానని చిన్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలండి. దీంట్లో ABSలు అవంతా ఏం లే, ట్రాక్షన్ కంట్రోల్ కొంచెం జాగ్రత్త. ఆ బండ్లు అలవాటు అయిపోయేసి ఇది ఎత్తుకొని అట్టా స్కిడ్ చేసినామంటే అది దొల్లి కింద పడతాము. ఆ బ్రేక్ ఇంకా స్ట్రక్ అయిందంటే అయిపోయి. ఇవే తోలుతా ఉంటే మనకి అలవాటు అయిపోతుంది కాబట్టి అవి అలవాటు అయిపోయి ఇవి తోలితే కొంచెం రిస్కీగానే అనిపిస్తుంది నాకైతే. మరి సౌండ్ ఎక్కువ వస్తుంది, ఆడ పోయేది ఏమి లే, 20-30 పోతాడ సౌండ్ మాత్రం వస్తుంది. మోస్ట్లీ విలేజ్ దగ్గర అంతా ఇలాంటి బైక్లు కదా పెట్టుకోండి. స్ప్లెండర్లు, స్పోర్ట్లు ఏదో ఉంటాయి కొన్ని, షైను, యూనికాన్ అది ఇంకా పెద్దది కేకది 160cc కానీ చూసే మామూలుగా ఉంటుంది. చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడు అదే ఊరికే ఫ్రెండ్స్తో ఎక్కేది. అప్పుడు లాంగ్ డిస్టెన్స్లో చిన్నప్పుడు అంతా ఏం లేవు, మా ఊర్లో తప్ప ఇంకా ఆడ బయటికి పోలే. ఈ మసాలా పూరి తినేది, గోబీ తినేది, దానికి తప్ప ఇంకా దేనికి వాళ్ళ. ఇంకా ఈ ట్యాంక్ బ్యాగ్ కూడా ఉండదు, ఇది కొత్తది లేండి, పాత ట్యాంక్ బ్యాగ్. అప్పుడు అదే ఎత్తుకునేది, పానీపూరి మసాలా పూరి తీసుకునేది, టేస్ట్ ఇంత కుక్కుని వచ్చేది. అదే పడిపోతుందేమో భయంతో. ట్యాంక్ బ్యాగ్ ఏదైనా చిన్న షాపింగ్లకి దీనికి వాడుకుంటే నేను మసాలా పూరీలు, గోబీలకి వాడుకున్నాను అనమాట. ఇంజిన్ అదే చూడండి, అన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది కానీ ఇంజిన్ ప్రాబ్లం రాలే. యమహా మొత్తం తిప్పేసిన, అది అన్న పోతే కదా ఈ పెరిగిన స్పీడు. ఖాళీగా ఉండి కొంచెం పోతాను స్పీడ్. రైజ్ అయిందే. కానీ అంత కాన్ఫిడెన్స్ లేదు, వెయిట్ తక్కువగా ఉంది బండి కాబట్టి అంత కాన్ఫిడెన్స్ లేదు. ఏంది ఇది, అది ఒక 70 పోతుందా, ఆ స్పీడోమీటర్ లేదు. 70కి ఆల్మోస్ట్ ఇంకా నా వల్ల కాదు తగ్గిరా అనే సౌండ్లు చేస్తుంది. ఈ మిర్రర్లో ఒకటి వదిలేస్తా ఉంది, వైబ్రేషన్ కొద్దిగా ఉండి. పాత బండి ఇదంతా చూడండి, అన్ని కంప్యూటర్స్. ఒక ఎఫ్జో ఉంది, మిగతావన్నీ కంప్యూటర్స్. మోస్ట్లీ అదే ఇక్కడ మైలేజ్ వస్తుంది. విలేజ్ ఊరు బయట ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఊరు సిటీకి వచ్చేకే, సిటీ టౌన్ పక్కన ఉండే దానికి వచ్చేకే మీకు 1 లీటర్ పెట్రోల్ అయిపోయిందంటే ఇంకెందుకు ఉండేది బండిలో. కాబట్టి అందరూ మోస్ట్లీ కంప్యూటర్సే కొంటారు. ఒక 60 మైలేజ్ రావాలనుకోని అటు వచ్చిందంటే ఓకే, ఊరు ఒక 20 కిలోమీటర్లు ఉన్నా కూడా పర్లే, పోయి వచ్చేసి ఇంకా కూడా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మోస్ట్లీ కంప్యూటర్సే కొంటారు. 30 వచ్చింది మైలేజ్ అంటే ఇంకేం, పోయి వచ్చే 2 లీటర్లు కొట్టాలి. ఇప్పుడు గాలి కొట్టి వాడు నంబర్లు చెప్పినాడు, 40-45 కొట్టినా సార్ అనేసి. ఈ సన్న టైర్లకి
ఎందుకు కొట్టి ఇంకా పెట్రోల్ కొట్టి కదులుతూ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ కిక్కర్ కొట్టాలి, కిక్కర్ కొట్టి కొంచెంసేపు ఇంజిన్ ఆన్లో ఉండాలి, ఎందుకు లేకపోతే ఆగిపోతూ ఉంది, చాలా రోజులు అయింది కదా. కొంచెం ఇంజిన్ హీట్ అయినాక ఆన్ చేసి ఏం ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోయింది. ఇప్పటివరకు ఆగలే ఆన్ చేసినప్పటి నుంచి. ఫస్ట్ టైం ఆన్ చేసినప్పుడు మాకు ఓకే టుక్కుని ఆఫ్ అయిపోయింది. గాలి కొంచెం ఉంది కానీ అదే కొంచెం స్టేబుల్గా ఉందిలే బండి. ఇంకేం వెయిట్ లెస్ ఓకే, కానీ మరీ గాలికి తోసే అట్ట వెయిట్ లెస్ అనిపించడంలే, స్టేబుల్ కూడా అవుతుంది. నా మెయిన్ ఈ లుక్ ఇష్టం. ఈ రెండు డ్యూయల్ డయల్స్ ఉంటాయి, రెండు సర్కిల్స్. ఆ పల్సర్లో కూడా, పాత పల్సర్లో ఈ రెండు డయల్స్ ఉంటుంది. అది ఇంకా ఇవంతా ఏముండదు, చూసాకే సూపర్ ఉంటా అనింది. ఇప్పుడు కూడా చేయొచ్చు కదా, మరి రెట్రో టైప్ బండ్లే దానికే పెట్టిన అవసరం లేదు. యాక్చువల్గా మామూలు మన ఇలాంటి కంప్యూటర్స్ కూడా పెట్టచ్చు. ఓకే సరే, కంప్యూటర్ రెట్రో అని పెట్టి ఒకటి రిలీజ్ చేయొచ్చు, చూసే బాగుంటుంది. ఇది అన్ని డిజిటల్ చేసి బోర్ కొడుతుంది. ఆ డిజిటల్ అన్నీ ఒకేలా ఉంటాయి, జస్ట్ కలర్ డిఫరెన్స్లు, డిస్ప్లే క్వాలిటీలు అది డిఫరెన్స్, కానీ అన్నీ ఒకేలాగా ఉన్నాయి. నాకేం నచ్చలే. కొన్ని ఓకే, ఒకటి రెండు ఓకే, కానీ అన్నీ డిజిటల్ అయిపోయి ఫీల్ మంచి రెట్రో ఫీల్ బాగుండదు చూసేకి. అది పని చేయడం లేదు, అది వేరే విషయము, చూసేకి బాగుంది. ఇప్పుడు బ్రేకులు ఎంత అయినా ఆగడం లేదు, ఆగే ఓకే. ఈ సౌండ్ మాత్రం ఎంత వస్తుంది, ఏదో రేస్ బైక్ లాగా వస్తుంది సౌండ్. అటు స్పీడ్ ఏమో పోవడం లేదు, స్పీడోమీటర్ లేదా ఇది పోవడం లేదు. చూడు బండు వాడు రేసింగ్ చేసినాడు, నేను రేస్ చేసిన. కమాన్ నీ కెపాసిటీ చూపి, లేదంటే గేరు ఇదే ఫైనల్ గేరు. నేను ఇంకోటి ఉందని వేస్తా ఉంటా. గాలి హెవీగా ఉంది, బండి స్టేబుల్ గానే ఉంది, గాలి కొట్టినాం, పెట్రోల్ కొట్టినాం. ఈ బ్రేక్ అదే, ఈ బ్రేక్ ఆడ పెడితే ఎడవ ఆగుతా ఉంది. ఇంక దాన్ని నమ్ముకొని స్పీడ్ పోయినాం అంతే. పక్కన వేయాలంటే సీనేలే, ఆగే సీనేలే. నేను చచ్చిపోతాను అసలు రేంజ్ లో ఉంది సౌండ్. నేను కాదు బండి. నా ఆపేరా, తగ్గిపోరా, నా వల్ల కాలేదు అనే సౌండ్ చేస్తా ఉంది. మెయిన్ ఇది బాగుంది యాక్చువల్గా. ఫైనల్ గేర్ వేసి వెళ్ళిపోవడం బాగుంది, కానీ పవర్ ఉంటే ఇంకా బాగుండు, కానీ లేదు కాబట్టి ఓకే. ఫోర్త్ గేర్ వేసి ఇలా 30-40 పోతా ఉంటే ఏం ప్రాబ్లం. ఊరికే చెప్తాను, ఇది ఫోర్త్ గేర్ వేసినాము, రిలాక్స్గా కూడా దొరుకోవచ్చు. గేర్లు మారిన అవసరం లే, అది తగ్గి మని అడగదు, ఇంజిన్ ఏం ప్రాబ్లం లే, అదేం నాకింగ్ ఏం లేదు. మరి 10కి వస్తే కానీ నాకింగ్ లే. ఫైనల్ గేర్, టాప్ గేర్ అసలు నాకింగ్ లేదు. 20-30 అంటే ఇంకేం కావాలి. బాగుంది, ఏం రియాక్షన్ ఏం లే, అంతే మదిగా ఉంది. యో ఇక్కడ బ్రేక్ లేదయ్యా, గేర్ తగ్గిలే, వస్తే లాగుతా ఉంది. తెలుసు మైలేజ్ వాళ్ళకి, మైలేజ్ కోసమేమో. నా టాప్ గేర్లో ఉంటే ఎంత నెమ్మది తోలి ఇది అంటే ఇంజిన్ స్ట్రెస్ పడదు, మైలేజ్ ఎక్కువ వస్తుంది. నాకు తెలిసి కంప్యూటర్ బైక్స్ మోస్ట్లీ అన్ని ఈ గేరింగ్ ఇచ్చుంటారు, ఈ టైప్ గేరింగే. మైలేజ్ రావాలి కదా మెయిన్. ఎండ పడుతుంది గట్టిగా, లేపో అదే ఎక్కేస్తా ఉంది. ఫోర్త్ గేర్లోనే అన్ని ఎక్కేస్తా ఉంది. ఇక చూడండి ఖాళీ రోడ్డు. ఏంది మాది, ఏంది అది ఉడత కాదు, అది ఎంత ఉంది సైజు. పోతా ఉంది. ఇంజిన్ చచ్చిపోయింది. ఇప్పుడు నా తెలిసి 70 పోతా ఉంది, 70-80 పోతా ఉండొచ్చు. చేస్తాడు మీటర్ లేదు మనకి, ఎంత కొత్త అని తెలియదు. ఈ గొంతులో దించుతుంటే వీడు దుమ్మేసాడు మూతువే. హెల్మెట్ ఉంది కాబట్టి పర్లే. ఆ గొంతులు ఏ ప్రాబ్లం ఎత్తి కొడతా ఉండేది. మన డర్ట్ బైక్ ఇది, డర్ట్ బైక్. అందరూ కంప్యూటర్స్ విలేజ్ సైడ్. దాన్నే చూడ ఏమన్నా లగేజ్లు కొనుక్కొచ్చేది, ఇది కూరగాయలు అన్నీ కొనుక్కొచ్చి టౌన్ నుంచి ఈజీగా అంత దూరం ఉన్నా కూడా, కాబట్టి ఇవే కావాలి మనకి, మైలేజ్ కావాలి, దూరం ఉంటారు కాబట్టి. కానీ ఎవరిది ఆల్బా కనపడ్డంలే. ఇప్పుడు మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు కాబట్టి. స్ప్లెండర్ అయితే ఇంకా కూడా ఉండదు, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్, కొత్త బైకులు. ఇది లేదు. 106 cc కూడా ఫన్ చేయొచ్చు, ఫన్ తీసుకోవచ్చు, మనం ఎంజాయ్ చేయొచ్చు అనేసి ఈ వీడియో మెయిన్ ఉద్దేశం అనమాట. యాక్చువల్గా సస్పెన్షన్ బాగుంది కాబట్టి మనం గొంతులో దింపుతాను. వాడు కంప్యూటర్ అంటే ఇవ్వాల్సింది మంచి సస్పెన్షన్. ఇంకా మట్టి కొడుతుంది. ఏం ప్రాబ్లం లేదు. దూరేసి చిక్కు
ఏ గుంతలో పెట్టినా లేపేసి ఎత్తుకెళ్ళిపోవచ్చు. టూరింగ్ కూడా చేయొచ్చు దీంతో. జస్ట్ ఇప్పుడు ఈ బండితో వద్దు, కానీ కంప్యూటర్స్లో ఏదైనా చేయొచ్చు. బాగా రిలాక్స్డ్గా, సస్పెన్షన్ బాగుంటుంది, మైలేజ్ వస్తుంది, బాగా తోలుకొని పోవచ్చు. కానీ ఓపిక ఉండాలి, నెమ్మదిగా పోతుంది కాబట్టి. ప్లస్ ఆ ఇంజిన్ కొంచెం హీట్ అయిపోవచ్చు అన్ని అవర్స్ పోతే. దీన్ని దాటేయాలి. నీకు పవర్ ఉందా ఇది దాటేకే? ఇది F1. డూ వీ హ్యావ్ ద కార్ అంటే నో, డూ వీ హ్యావ్ ద డ్రైవర్ అంటే మన రోడ్లకి డ్రైవర్ ఉన్నా కూడా ఏం సంబంధం లే. గుంత 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 దట్టు 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 చచ్చిపోయింది. దట్టు 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 హీస్ ఫ్లయింగ్. నేను నిజంగానే గాలి ఎగరుతాయి ఈ గుంతలకి. ఆఫ్ రోడింగ్ అయింది, చేసింది ఆఫ్ రోడింగ్ ఈజీగా చేసింది. మెయిన్ అదే ఆఫ్ రోడింగ్ వస్తే యాక్చువల్గా డర్ట్ బైక్స్, డ్యూయల్ స్పోర్ట్స్ అవంతా కూడా ఏబిఎస్లో ఆఫ్ చేస్తారు. మనకి ఏబిఎస్ లేదు కాబట్టి ఆఫ్ రోడింగ్ చేస్తాను. థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, థర్డ్ నాకు నచ్చింది. కొంచెం టార్క్ ఎక్కువ ఫీల్ వస్తుంది కాబట్టి ఇలాంటి ఆఫ్ రోడింగ్ మన దాంట్లో బాగుంది. ఇంకా ఆఫ్ రోడింగ్ అంటే ఏమనుకోవాలి, ఇది రోడ్లు ఆఫ్ రోడ్లు అయిపోయింది. నేనేం చేసేది, కాచా 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 కాచా. ఓకే ఓకే ఓకే, రిలాక్స్, నెమ్మది వెళ్తాం. యో, ఇదేం ఆటో వారా? ఇంకా ఇద్దరు పోతుంటారు పక్కన దాటితే దాటేయాలి, ఇంకా ఇద్దరు పోతుంటారు. యాక్చువల్ మంచి ఫన్ ఉండేది ఇది, ఎక్స్పెక్ట్ చేయలే. అంటే చిన్నప్పుడు ఎలాంటి పనులు చేయలేదు కదా, తోలలేను. కానీ అదే నమ్మదు తోలినాను. ఇలాంటి వర్ష రోడ్లు ఎత్తుకొనేసి దింపి ఇది టాటా మొట్టా ఇట్టా దొల్లిచ్చేంత చేయలేదు కదా. బాగా ఫన్ వేస్తాండ. యాక్చువల్ నాకు ఇంకా బ్యాడ్ రోడ్స్ లోనే పోవాలడుద్ది కాబట్టి ఇంకా గుంతలో తెస్తా ఉంటా. వెయిట్ లెస్ గా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ డర్ట్ బై లాగా ట్రీట్ చేయాలి. సూపర్ కంఫర్ట్ బ్యాడ్ రోడ్స్ లో. డర్ట్ బైక్ ఏమా, నువ్వు డర్ట్ బైకే, నేను డర్ట్ బైక్ లాగే ట్రీట్ చేస్తాను. నేను జస్ట్ ట్రావెల్ లేదు అని అంతా, లేకపోతే ఎత్తి వేయచ్చు. ఇంకా పెద్ద గుంతల్లో ఏజ్గా బాటం అవుట్ అయిపోతుంది దీనికి ఉండే ట్రావెల్. పంది, పెద్ద పంది ఉండదు. మొన్న 15 years అయ్యింది, దాన్ని రెన్యూ అయింది. ఇంకో 5 years కూడా తోలుకోవచ్చు. కాబట్టి ఇంకోసారి కూడా ఎన్న ఊరికి పోయేది. ఆల్ ఇండియా టూర్ వేస్తే అట్టుంటే. ఓకే సరే, ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఇంకా మీ బండిలో ఉన్న ఫస్ట్ బైక్ ఏది నేర్చుకున్నారు, దేంట్లో నేర్చుకున్నారు, ఇప్పుడే తోలుతూ ఉన్నారు, ఏం డిఫరెన్సు, అది ఒకసారి కామెంట్ చేయండి. మాట్లాడుకుంటాం, నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. పీస్.